అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 4 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ఎప్పుడు ఇతరులను మించిపోవాలని కాకుండా నిన్నటి నిన్ను నువ్వు మించిపోవాలని ప్రయత్నించు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సెప్టెంబర్ 4, 2025 గురువారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షము. సూర్యోదయము 6 గంటల 6 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 25 నిమిషములకు, చంద్రోదయము 4 గంటల 29 నిమిషములకు, చంద్రాస్త సమయము 3 గంటల 27 నిమిషములకు. ఈ రోజున తిథి ద్వాదశి. సెప్టెంబర్ 4 తెల్లవారుజామున 4 గంటల 22 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి సెప్టెంబర్ 5 తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము ఉత్తరాషాఢ. సెప్టెంబర్ 3 రాత్రి 11 గంటల 8 నిమిషముల నుంచి సెప్టెంబర్ 4 రాత్రి 11 గంటల 43 నిమిషముల వరకు. తదుపరి శ్రవణ. ఈ రోజున రాశి మకర రాశి. ఈరోజు జన్మించిన వారు అందరూ మకర రాశి కిందకి వస్తారు. యోగము సౌభాగ్య. సెప్టెంబర్ 3 సాయంత్రం 4 గంటల 18 నిమిషముల నుంచి సెప్టెంబర్ 4 మధ్యాహ్నం 3 గంటల 21 నిమిషం వరకు. తదుపరి శోభన. కరణము భవ. సెప్టెంబర్ 4 సాయంత్రం 4 గంటల 20 నిమిషముల వరకు. తదుపరి బాలవ. సెప్టెంబర్ 5 తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషముల వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము ఉదయము 7 గంటల 20 నిమిషముల నుంచి ఉదయము 8 గంటల 58 నిమిషముల వరకు. మరలా ఈరోజు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున 3 గంటల 42 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 18 నిమిషముల వరకు వర్జ్య వ్యాప్తి ఉంది. దుర్ముహూర్తము ఉదయం 10 గంటల 21 నిమిషము నుంచి ఉదయం 11 గంటల 11 నిమిషముల వరకు. మరలా మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 8 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 58 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 31 నిమిషం వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 19 నిమిషముల నుంచి ఉదయం 10 గంటల 52 నిమిషముల వరకు. ఇవంటి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మముహూర్తం 4 గంటల 29 నిమిషముల నుంచి 5 గంటల 17 నిమిషముల వరకు. అమృతకాలం సాయంత్రం 5 గంటల 9 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 47 నిమిషముల వరకు. గోధూలి ముహూర్తం రాత్రి 6 గంటల 57 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 18 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ఆదిశేషుడు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: విష్ణువు వరాహ అవతారంలో భూమిని ఏ రాక్షసుని నుండి రక్షించాడు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున వామన జయంతి అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే ఈ రోజునైతే అన్నప్రాసన చేసుకోవడానికి, చిన్నపిల్లల్ని ఊయల్లో వేయడానికి, బారసాల లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవడానికి, సాధారణ పనులు రోజువారీ పనులు చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, వృశ్చిక, మకర మరియు మీన. ఈ రాశులు సెప్టెంబర్ 5 ఉదయం 6 గంటల 14 నిమిషముల వరకు మంచి చంద్రబలం అనేది ఉంది. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు రేవతి అండి. ఈ నక్షత్రాలకు సెప్టెంబర్ 4 రాత్రి 11 గంటల 43 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి సెప్టెంబర్ 4 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయములు, దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మంచి కంటెంట్ తోటి ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు.